శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మార్చి 2022 మిథున రాశి మాస ఫలితాలు. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరూ కూడా చక్కగా మనం చెప్పబోయే మిథున రాశి ఫలితాలు చూసుకోవచ్చండి. రాశి ఫలాలు అనే మాస ఫలాలు చూడబోయే ముందు ఒక్కసారి గ్రహస్థితి పరిశీలిద్దాం. గ్రహస్థితి అంటే గోచారంలో స్థితిని బట్టే వాటి యొక్క యుతి, దృష్టి, కలయిక ఇలా వాటి ప్రభావం చేతనే ఫలితాలు జరుగుతూ ఉంటాయండి. రాశాధిపతి బుధుడు ఈ మాసంలో 3 రాశుల గుండా ప్రయాణించబోతున్నారు. మకరంలో ఉన్నటువంటి బుధుడు 5వ తారీఖు వరకు ఉండి 5 నుండి 23వ తారీఖు వరకు కుంభంలో ఉంటారు. తదనంతరం 23వ తారీఖు అంటే 24వ తేదీ నుండి మీనంలో ఉండబోతున్నారు. కాస్త వేగంగా ప్రయాణం చేయబోతున్నారు. తృతీయాధిపతి అయినటువంటి రవి ప్రస్తుతానికి వారు కుంభంలో ఉన్నారు. 14 మార్చి వరకు ఉంటారు. తదనంతరం మీన రాశికి వెళ్తారు. గురుడు వీరికి అంటే మిథునం వారికి 7 మరియు 10వ అధిపతి 9లో ఉన్నారు. వీరు ఈ మాసం అంతా కూడా ఇక్కడే ఉంటారండి. అంటే కుంభరాశిలో ఉంటారు 9వ స్థానంలో. కుజుడు చూస్తే ఈ మాసం అంతా కూడా తన ఉచ్చక్షేత్రం అయినటువంటి మకర రాశిలో స్థితి పొంది ఉన్నారు. ఆ రాశ్యాధిపతి అయినటువంటి శని భగవానుడితోటి. అంటే శుక్రుడు కూడా పంచమ విహాధిపతి అయినటువంటి శుక్రుడు 8వ స్థానంలో స్థితి పొంది ఉన్నారు. సహజంగా ఏంటంటే ఈ బుధుడితో చంద్రుడితో కలుపుకుంటే మొత్తం పంచగ్రహ కూటమి అని చెప్తూ ఉంటామండి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే చంద్రుడు ఫాస్ట్గా వేగంగా మూవ్ అవుతుంటారు. బుధుడు కూడా 5వ తారీఖు తర్వాత రాశులు మారబోతున్నాడు. కాకపోతే 8వ స్థానంలో 3 మేజర్గా కుజ, శుక్ర, శని గ్రహాల స్థితి ఈ మాసం అంతా ఉండబడుతుంది. అంటే ఎక్కువగా అష్టమంలో గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఫలితాలు పర్వాలేదుగా అన్నట్టుగా ఉంటాయి. ఏ విధంగా ఉంటాయో చూద్దామండి. ముఖ్యంగా మొదటగా విద్య చూసుకుంటే విద్య విషయంలో అనుకూలంగా ఉందండి. విద్యార్థులు కొత్త కొత్త విషయాల యందు అధ్యయనం చేయటంలో, నేర్చుకోవటంలో బాగా ఆసక్తి చూపుతారు. ఈవెన్ రీసెర్చ్, డెప్త్గా అనాలిసిస్ చేయటం వీటి విషయాల్లో కాస్త అనుకూలత కనపడుతుందండి. ఎవరైనా కనుక విద్యార్థులు విదేశీయానం కోసం, విదేశాల్లో విద్య కోసం ప్రయత్నిస్తూ ఉంటే వారి ప్రయత్నాలు ముఖ్యంగా 5వ తారీఖు మార్చి 5 నుండి 23 మధ్య కాస్త అనుకూలంగా ఉందండి. ఇక్కడ 7 మరియు 10వ అధిపతి నుండి గురుడు మనకు గురుమౌఢ్యంలో ఉన్నారు మార్చి దాదాపుగా 23 తారీఖు వరకు, 22 తారీఖు వరకు. కాబట్టి ఇక్కడ రవికి దగ్గరగా ఏదైనా గ్రహం వచ్చినప్పుడు అది మూఢమి అంటే మౌఢ్యమి ఎనర్జీ కోల్పోతుంది. గురుడు వస్తే గురుమౌఢ్యమి అవుతుంది, శుక్రుడు వస్తే శుక్రమౌఢ్యమి అవుతుంది. ఫిబ్రవరి 20 తారీఖు నుండి ఉన్నటువంటి ఈ గురుమౌఢ్యమి దాదాపుగా మార్చి 22 వరకు కూడా మనకు గురుమౌఢ్యంలో ఉన్నారండి. అంటే ఆ కారకత్వాలు కాస్త బలహీనపడతాయని చెప్పవచ్చు. ఇక్కడ విజయ విషయంలో బాగుంది. 7వ స్థానం జీవిత భాగస్వామి 7వ అధిపతి అయినటువంటి గురుడు గురుమౌఢ్యంలో 9వ స్థానంలో రవితో కలిసి ఉన్నారు. కొంచెం జీవిత భాగస్వామి విషయంలో వీరు మాట్లాడే విధానంలో సరళంగా ప్రవర్తించటము, అనవసరమైన వాదోపవాదాలకు దారితీయకుండా ఉండటము, అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం వల్ల సవ్యంగా సాగుతుంది జీవితం, దాంపత్య జీవితం అని చెప్పవచ్చు. అదేవిధంగా మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కూడా కొన్ని ప్రయాణాలు, చిన్న దగ్గరపాటి కొన్ని దూరపాటి ప్రయాణాలు కూడా చేసే అవకాశం కనపడుతుందండి. ఆ ప్రయాణాల విషయంలో కూడా సందిగ్ధత, వెళ్ళాలా వద్దా, ఇది అవసరమా, ఇలాంటి కొన్ని తర్జన భర్జన జరిగిన తర్వాత వెళ్ళే అవకాశం అయితే కాస్త కనపడుతుంది. మరి వృత్తి విషయంలో తీసుకుంటే దశమాధిపతి గురుడు మౌఢ్యమిలో రవికి దగ్గరగా 9వ స్థానంలో ఉన్నారు. వృత్తిలో చిన్న చిన్న చికాకులు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం కనపడుతుందండి. ఏది ఏమైనా కూడా చివరకంతా కూడా మీరు మీ యొక్క కృషితోటి, మీ యొక్క నైపుణ్యతోటి, మీ యొక్క ఆలోచన విధానంతో బయటపడతారని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రమోషన్లు వస్తాయి కానీ స్థానచలనం, ఆకస్మిక బదిలీలు కూడా కొంతమందికి గోచరిస్తున్నాయి మార్చి మాసంలో మీ మిథున రాశి వారికి. సో ఈ విధంగా ఉండబోతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ మాసంలో కాస్త వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఈ మాసం అంతా కూడా మిథున రాశి వారికి సూచన ఏంటంటే వాహనం నడిపేటప్పుడు అంటే కారు కావచ్చు, బైక్ కావచ్చు, ఇలా ప్రయాణాల విషయంలో మీరు ఎలాంటి ఏమరపాటుగా ఉన్న వాహన ప్రమాదం జరిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి అతిగా కుజ రాహు శుక్ర శని గ్రహాల యొక్క సంబంధం అనేది వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే కనుక కొంతమంది మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా కొన్ని మెటల్తో పనిచేసేవారు ఉంటారు. వాడు కూడా మెటల్తో చేసే పని కానీ ఏదైనా కూడా ఆయుధాలతో పనిచేసేవారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కావచ్చు,
మిలిటరీ వారు కావచ్చు, కొంతమంది టెక్నికల్ ల్యాబ్స్లో పనిచేస్తుంటారు, మిషనరీతో చేస్తూ ఉంటారు, ఆపరేట్ నైఫ్తో పనిచేస్తూ ఉంటారు. అలాంటి వారు కొంత జాగ్రత్తగా ఉండండి. సో ఇక్కడ వృత్తిపరంగా తీసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టుగా దూర ప్రాంత ప్రయాణాలు, ఆకస్మిక బదిలీలు గోచరిస్తాయని చెప్పుకున్నామండి. మరి వ్యాపార విషయంలో కూడా అధ్యయనం, వ్యాపార భాగస్వామితోటి ఉన్నటువంటి ఏదైతే కనుక సమస్యలు ఉన్నాయో అవి మీరు కొంతలో కొంత సాల్వ్ చేసుకునే ప్రయత్నం కాస్త చేస్తారండి. అందులో భాగంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో, అయితే రవి గురుడు సంబంధం వచ్చింది కదా, పెద్దవారు కొంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేదంటే కనుక అడ్మినిస్ట్రేటర్ పెద్దవారు, ఎల్డర్ పీపుల్, రాజకీయ రంగంలో ఉన్నవారు, పబ్లిక్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి, ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, మీ తండ్రి సమానులు, ఇలాంటి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది మీ జీవిత వ్యాపార భాగస్వామి విషయంలో, వ్యాపారంలో కూడా కొంత కనపడుతుందని చెప్పవచ్చు. మరి ఆర్థిక విషయంలో తీసుకుంటే నెలారంభంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ముఖ్యంగా ద్వితీయ స్థానాన్ని 6వ అధిపతి, వ్యయాధిపతి అందరికీ అష్టంలో ఉండి ద్వితీయాన్ని చూస్తున్నారు. ధనం వస్తుంది, కానీ అదే రకంగా ఖర్చులు కూడా ఉన్నాయి. ఆకస్మిక ఖర్చులు కూడా ఉండటం వల్ల మీ యొక్క బడ్జెట్ అనేది కాస్త ఇన్బ్యాలెన్స్ అనే అవకాశం ఉంది. అనుకున్న విధంగా కాకుండా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ ఎందుకు ఖర్చు పెట్టాలో అది ప్లాన్గా మీరు కనుక చేసుకోగలిగితే మాత్రం బాగుంటుంది. లేదంటే కనుక వృధా ఖర్చుల వల్ల కొంత టెన్షన్ పడే వాతావరణం కనబడుతుంది. మళ్ళీ రుణాలు చేయాలేమో, హ్యాండ్ లోన్స్ తీసుకోవాలేమో అనేటువంటి ఒక టెన్షన్ అయితే కనబడుతుందండి. ఇంకా ఇక్కడ ఆఫీస్లో చూసుకుంటే మీరు పని ప్రాంతంలో అనుకున్నంత విజయం కానీ, అనుకున్న సక్సెస్ కానీ, కొంత సాధించలేమో అన్న ఒక తపన, ఆ బాధలతోటి కొంత కనబడుతుంది. అది కొంత ధన రూపేణ ఏదైనా మీకు ఒక వర్క్ టార్గెట్ అచీవ్ అవుతే కనుక ఇన్సెంటివ్ వస్తుంది, లేకుంటే ఇంక్రిమెంట్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది అనే దగ్గర మాత్రం కొంత వెనక ముందు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గోల్ ఓరియంటెడ్గా మీరు పని చేయగలిగితే, హార్డ్ వర్క్ చేయగలిగితే మాత్రం తప్పకుండా విజయం సాధిస్తారు. లేదంటే చిన్నపాటి కష్టాలని మాత్రం చెప్పవచ్చు. ఇక్కడ ఉద్యోగ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా 5వ తారీఖు తర్వాత 23వ తారీఖు లోపల మీకు తండ్రి సమానులు లేదా గురు సమానులు, మీకు సలహాలు ఇచ్చేవారు, మీ అభ్యున్నతికి పాటుపడేవారు ఎవరో ఒకరు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. దాన్ని సెటిల్ చేసే విధంగా మిమ్మల్ని తీర్చి చూస్తారు. ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల కొంత సాల్వ్ చేయగలిగితే మీరు ఊపిరి పీల్చుకున్న విధంగా కాస్త ఉంటుందని చెప్పవచ్చండి. మరి విదేశీయానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, ఉద్యోగపరంగా దూర ప్రాంత ప్రయాణాలు అనుకున్నాం. అదేవిధంగా దశమాధిపతి గురుడు రవితో కలిసి 9లో ఉన్నాడు. 3వ అధిపతి, 10వ అధిపతి, 7వ అధిపతి 9లో ఉన్నారు. కాబట్టి విదేశీ యానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కాస్త సఫలీకృతం అవుతాయి, దూరం అయ్యే అవకాశం ఉందండి. ఇందాక గురుమౌఢ్యం చెప్పుకున్నాం. ముఖ్యంగా శుభ కార్యక్రమాలు కొన్నిటికి నిషేధించబడింది. అది మనం ఆల్రెడీ గతంలో కూడా ఒక వీడియో చేసాము. గురుమౌఢ్యంలో ఏ విధమైన పనులు చేయవచ్చు, ఏ విధమైన పనులు చేయకూడదని, కొత్త వ్యాపారాలు కానీ ఇలా కొన్ని మనం చెప్పుకున్నాం. అది వీడియో కనుక మీరు కనుక పూర్తిగా గమనిస్తే కనుక చక్కగా డేట్స్తో సహా విషయాలు తెలుస్తాయండి. ఏదేమైనా కూడా ఈ మాసంలో కాస్త యావరేజ్గా ఉంది మిథున రాశి వారికి అని చెప్పవచ్చు అండి. కొంతకాలం కనుక మీరు ఓపిక పడితే, ఇప్పుడు పెట్టే ఎఫర్ట్స్ ఎప్పుడైతే కనుక గ్రహాలు 9వ స్థానం 10వ స్థానానికి వెళ్తాయో డెఫినెట్గా మంచి ఫలితాలు ఉంటాయి. గ్రహాలు ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉండవండి, మూవ్ అవుతూ ఉంటాయి గోచారంలో గ్రహాలు. కాబట్టి టెంపరీగా మాత్రం కొంత పెయిన్గా ఉంటుంది, తదనంతరం మళ్ళీ మీకు బాగుంటుంది. కాబట్టి దిస్ ద ఒక అబ్జర్వేషన్ పీరియడ్ అనుకోవచ్చు, లేకపోతే టెస్టింగ్ పీరియడ్ అనుకోవచ్చు మిథున రాశి వారికి. మిథున రాశి వారికి కుటుంబ విషయంలో కొన్ని కారణాల వల్ల, లేదంటే ఇతర కారణాల వల్ల కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు జరిగే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి కలవరపడటం, ఆందోళన పడటం, మతి స్థిమితం లేనట్టుగా ప్రవర్తించడం లాంటివి ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా మార్చి 5వ తారీఖు లోపు, తదనంతరం 24వ తారీఖు తర్వాత ఇలాంటివి కొంచెం మనం గమనించవచ్చు. కాబట్టి కొంత ఆచితూచి మాట్లాడండి. మాటలో స్వరం అంటే పాజిటివ్ పదాలే వాడండి. కఠినమైన మాటల్లో మాట్లాడటము, ఇతరులను నొప్పించుకునే మనసు నొప్పించే విధంగా మాట్లాడడం వల్ల ఆ ఇంపాక్ట్ మీ మీద పడి మీరు మానసికంగా కురింగిపోయే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా కొంతమంది అద్దె ఇంట్లో ఉంటూ ఉంటారు, రెంట్ హౌస్లో ఉంటూ ఉంటారు. అలాంటి వారికి కూడా గృహ మార్పు కూడా గోచరిస్తుంది, స్థానచలనం కూడా కనపడుతుందండి. పరిస్థితులు అనేవి ఎప్పుడు ఇలానే ఉండవండి. గోచారం అంటే గ్రహచారం, గ్రహాలు కదులుతూ విత్ రెస్పెక్ట్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ దాన్ని బేస్ చేసుకుని గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఆ స్థానాధిపతుల యొక్క మీరు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కూడా గోచారంలో ఫలితాలు అనేవి 30 to 40% వరకు ఉంటాయి. రిమైనింగ్ డిపెండ్ అంతా అంటే మీరు ఆధారపడి ఉండేది మీ జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి జన్మ లగ్నం ఆధారంగా, లగ్న కుండలిలోని గ్రహాల యొక్క బలాబలను అనుసరించి మీకు జరుగుతున్నటువంటి దశలను బట్టి ఫలితాలు ఉంటాయి. మీకు కాస్త జ్యోతిషం ఐడియా ఉంటే లగ్నం చూసుకోండి. అదేవిధంగా
గోచారంలో చంద్రుడి నుంచి జరిగే ఫలితాలు కూడా చూసుకొని రెండు కనుక మీరు కోరిలేట్ చేసుకోగలిగితే మాత్రం 100% ఆ ఫలితాలు మీకు వర్తిస్తాయండి. సో ఇదే అండి మిథున రాశి వారికి మార్చి మాసం జరగబోయే శుభాశుభ ఫలితాలు. ముఖ్యంగా కొంత రెమెడీ ఏంటంటే ఈ రాశాధిపతికి బలం పెంచాలి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మీరు పశువులకు గ్రాసం వేయడము, ఆకుపచ్చని ఆకుకూరలు తినిపించడము, నానబెట్టిన పెసలు తినిపించడము, అదేవిధంగా పిల్లలకు చాక్లెట్ పంచడము, ఇలాంటివి కూడా మంచి రెమెడీగా పనిచేస్తాయండి. అదేవిధంగా ఇక్కడ సప్తమ దశమాధిపతి గురుమౌఢ్యంలో ఉన్నారు. కాబట్టి బాగా నానబెట్టిన శనగలు మీరు గురువారం రోజున శివాలయంలో కానీ లేకపోతే కనుక సాయిబాబా శివాలయము, దత్తాత్రేయుల గుళ్ళో కనుక పంచవచ్చు. లేదంటే కనుక శనగలతో చేసిన లడ్డులు ఉంటాయి కదా, ఆ శనగ లడ్డులు కూడా మీరు ప్రసాద విధానంగా చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుందండి. దాంతోపాటుగా మీలో యొక్క పట్టుదల, ధైర్యము, ముందుకు చొచ్చుకుపోయే తనము, అది వ్యాపారం విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ బాగా పెరగాలి అన్నప్పుడు రవి యొక్క బలం పెరగాలి. అంటే మార్చి 14 వరకు రవి ఉన్నారు. తదనంతరం ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ 14 లోపల మీరు అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ పఠనం చేస్తూ ఉంటే డెఫినెట్గా మీరు ముందుకు దూసుకెళ్ళగలుగుతారు. సో ఇది అండి మిథున రాశి మాస ఫలితాలు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.